హెచ్సియు భూములపై కాంగ్రెస్ సర్కారు నయా డ్రామాకు తెరలేపింది. ఇన్నాళ్లు భూమి అమ్మడానికి అటవీ ప్రాంతంలో విధ్వంసాన్ని సృష్టించిన పాలకులు సుప్రీంకోర్టు జోక్యంతో పాటు మేధావులు, విద్యార్థుల ఆగ్రహంతో వెనక్కి తగ్గారు. తాజాగా కేటీఆర్ మాటలని కాపీ కొట్టి ఎకో పార్కు ఏర్పాటు చేస్తామని కొత్త రాగం అందుకున్నారు. బాకా పత్రికకు లీక్ ఇచ్చినట్టు కట్టుకథనాలు వండివార్చారు. నిజంగా ప్రభుత్వానికి ఈ చిత్తశుద్ధి ఉంటే 100 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఎందుకు నాశనం చేసినట్లు, హెచ్సియు భూములను తనఖా పెట్టి 10,000 కోట్ల రుణాన్ని ఎందుకు తెచ్చినట్లు, 30,000 కోట్లకు భూములను అమ్మేందుకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినట్లు అని మేధావులు, విద్యావంతులు నిలదీస్తున్నారు. హెచ్సియు భూముల విషయంలో రేవంత్ సర్కార్ ఆడుతున్న అబద్ధాలు చూస్తుంటే ఆ అబద్ధాలే సిగ్గుపడేలా ఉన్నాయి. ఉన్న పలంగా రాత్రికి రాత్రే వర్సిటీ భూములపై వందలాది బుల్డోజర్లతో దండయాత్ర చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు రావటం, పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో అసలవి హెచ్సియు భూములే కావని బుకాయించింది. చెట్లు పెరిగినంత మాత్రాన అడవి అయితదా, అక్కడ జింకలు ఎక్కడున్నాయి, నెమళ్లు ఎక్కడుంటే అక్కడుంటాయని హేళన చేసింది. 100కు పైగా ఎకరాల్లో చెట్లను కూలగొట్టడంతో ఏకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని పనులను ఆపివేయించింది. దీంతో అసలు అది అడవే కాదన్న ప్రభుత్వం ఇప్పుడు కొత్త పాట అందుకుంది. 2000 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు చేయిస్తామని బాకా పత్రికలకు లీకులిచ్చి కథనాలు రాయించుకుంది. ఈ క్రమంలో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలక్కడ వివాదం మొదలైందే చెట్లను కూల్చివేయడం పైన. 100 ఎకరాల్లో అడవిని ధ్వంసం చేసి అరుదైన చెట్లు, గడ్డి జాతులు, వన్యప్రాణుల ఉనికిని ప్రమాదంలో పడేయడం పైన. మరి ఇప్పుడు సర్కార్ సాగించిన విధ్వంసానికి కొత్తగా పాడుతున్న ఎకో పార్కు పాటకు పొంతన ఎక్కడిది అన్న ప్రశ్న తలెత్తుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మధ్యాహ్నం హెచ్సియు భూముల విషయంపై సమావేశం నిర్వహించారు. ఆ 400 ఎకరాలను అధికారంలోకి రాగానే ఎకో పార్కుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. హెచ్సియు భూములను ఎవరు కొనొద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూములను అమ్మితే 3 ఏళ్ల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ఇంచు భూమితో సహా తిరిగి స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాటలతో భూములమ్మి 30,000 కోట్లు తెచ్చుకుని సంతృప్తి చెందాలనే ప్రభుత్వ పెద్దల కళ ఒక్కసారిగా చెదిరిపోయింది. అటు పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే పచ్చదనాన్ని హరించి వేస్తుందంటూ జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రతిష్టను మూటగట్టుకుంది. అటు సర్కార్ పెద్దలు ఊహించని రీతిలో సాక్షాత్తు దేశ అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. ఏకంగా హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక తెప్పించుకొని సర్కార్ తీరుపై కన్నెర్ర చేసింది. ఇకపై ఒక్క చెట్టు నేలరాలినా సీఎస్ ను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. దీంతో రేవంత్ సర్కార్ కు దిమ్మ తిరిగింది. వ్యూహం బెడిసికొట్టిందని తత్వం బోధపడిన ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. కేటీఆర్ ప్రకటన తర్వాత గంటల వ్యవధిలోనే సమాలోచనలు చేసుకుని తమ బాకా పత్రికలకు లీకులిచ్చింది. అటు కేటీఆర్ హామీనే కాపీ కొట్టిన కాంగ్రెస్ సర్కార్ 2000 ఎకరాల్లో ఎకో పార్కు ఏర్పాటు అంటూ కథనాలను వండివార్చారు. కేవలం 600 ఎకరాల్లోనే కాదు, మిగిలిన భూమిని సైతం ప్రపంచంలో అతిపెద్ద ఎకో పార్కుగా తీర్చిదిద్దే యోచన చేస్తున్నామంటూ రాయించుకున్నారు. పనిలో పనిగా సెంట్రల్ యూనివర్సిటీని ఫ్యూచర్ సిటీకి తరలించే నయా కుట్రను సైతం జనంలోకి మెల్లగా వదిలారు. దీంతో ప్రభుత్వం బాకా పత్రికలు ప్రజల్లో నవ్వుల పాలయ్యాయి. నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో పార్కును అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనే ఉంటే టీజీఐఏసీ ద్వారా ఆ భూములను తనఖా పెట్టి 10,000 కోట్ల రుణాన్ని ఎందుకు తెచ్చినట్టు, 30,000 కోట్లకు భూములను అమ్మేందుకు నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చినట్టు, పైగా వారం రోజులుగా ఇంత రాద్ధాంతం ఎందుకు చేసినట్టు,
ఏడాదిన్నరలో అభివృద్ధి పనులకు తట్టెడు పని చేయని రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట వందల సంఖ్యలో బుల్డోజర్లతో అడవిని ఎందుకు ధ్వంసం చేసినట్టు 400 ఎకరాలను అమ్మి సొమ్ము చేసుకోవడమే తప్ప ప్రభుత్వ పెద్దల పుర్రెల్లో పర్యావరణాన్ని ఉద్ధరించాలనే సదుద్దేశం లేదనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో రియల్ నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. సర్కార్ విధానాలతో ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పడిపోయింది. 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీల అమలు ముందుకు పోక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నేతలు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో తాకట్టు భూములను తెగనమ్ముకొని 30,000 కోట్ల రూపాయలు తెచ్చుకుంటే తప్ప ఊపిరాడదని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. తాకట్టు రుణ ఒప్పందంలోనే అమ్మేందుకు వెసులుబాటు ఉన్నందున టీజీఐఐసీ ద్వారా 400 ఎకరాల విక్రయానికి రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు భూములను అమ్ముతున్నట్టుగా టీజీఐఐసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. దీంతో యూనివర్సిటీ విద్యార్థులు నిరసన బాట పట్టారు. ప్రధానంగా గత నెల 13 నుంచి తమ ఆందోళనలు ఉధృతం చేశారు. వర్సిటీ భూములను అమ్మొద్దంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ ఆందోళన వేడెక్కువైంది. జీవ వైవిధ్యానికి నిలవైన ఆ భూములను కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు మేధావులు సైతం విద్యార్థులతో కలిసి పోరాటం చేశారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ భూములను అమ్మితే తప్ప ఆర్థికంగా పూట గడవదని అధికారిక వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు ఎక్కడా అప్పు పుట్టడం లేదు, ఎవరూ నమ్మటం లేదని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో అన్న మాటలే నిదర్శనమని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 400 ఎకరాల్లో భాగంగా ఫార్మా రియల్ రంగానికి చెందిన ఒక ప్రముఖ కంపెనీకి సుమారు 100 ఎకరాలను విక్రయించేందుకు గతంలోనే ప్రభుత్వ పెద్దల స్థాయిలో అంతర్గత చర్చలు విజయవంతంగా పూర్తయినట్టు ప్రచారంలో ఉంది. ఇలా స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేరుతాయన్న లక్ష్యంతోనే 100 ఎకరాల విక్రయానికి ప్రభుత్వం దూకుడుగా ముందుకు పోయిందని అధికారులే అంటున్నారు. కాకపోతే ఇప్పుడు చేసేదేమీ లేక ఎకో పార్కుగా అభివృద్ధి చేస్తామంటూ కొన్ని పత్రికల్లో కథనాలు రాయించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా షేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి పరిధిలోని సర్వే నెంబర్ 25లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం చంద్రబాబు ఐఎంజీ భారత్ కు అగ్వకు కట్టబెట్టారు. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకుంది. ఐఎంజీ భారత్ కోర్టుకు వెళ్లగా స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సమర్థవంతమైన వాదనలు వినిపించింది. ఫలితంగా నిరుడు మార్చిలో ఆ భూములు ప్రభుత్వానివేనని కోర్టు తీర్పిచ్చింది. అయితే తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయింది. హామీల అమలు సాధ్యం కాని సర్కార్కు ఈ భూములు హాట్ కేకుల్లా కనిపించాయి. నిరుడు ఈ 400 ఎకరాల భూమిని వెంటనే టీజీఐఐసీకి బదిలీ చేసి తనఖా పెట్టి 10,000 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. ఐసీఐసీఐ కన్సార్టియం బ్యాంకులు ఈ రుణాన్ని ఇచ్చేందుకు గాను టీజీఐఐసీకి ప్రభుత్వమే పూచీకత్తు ఇచ్చేందుకు నిరుడు అక్టోబర్ 26న జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. రుణ ఒప్పందంలోనే తదనంతరం భూములను అమ్మినట్టయితే 10,000 కోట్లు తిరిగి చెల్లిస్తామనే వెసులుబాటును కూడా చేర్చారు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల తాకట్టుతో వచ్చిన 10,000 కోట్ల రుణంతో రైతు భరోసా ఇవ్వాలని తొలుత ప్రభుత్వం భావించినట్టు బాకా పత్రికల్లోనే రోజుల తరబడి వార్తలు వచ్చాయి. తీరా రుణం వచ్చిన తర్వాత రైతు భరోసాకే భరోసా లేకుండా పోయింది. సర్కార్ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల మేరకు 10,000 కోట్లను కొందరు మంత్రులు కాంట్రాక్టు బిల్లులకు మళ్లించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 20-30% కమిషన్లంటూ కాంట్రాక్టర్లతో సహా లోకం కోడై కూసింది. అందుకే ఇప్పటిదాకా కనీసం 5 ఎకరాలకు కూడా ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేకపోయిందన్న విమర్శలు వస్తున్నాయి.
రాహుల్ గాంధీ చేతికి రక్తపు మరక అంటిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ హెచ్సీఈలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి శుక్రవారం ఓ జింకపై కుక్కల గుంపు దాడి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కంచగచ్చిబౌలి మినీ ఫారెస్ట్ ను బుద్ధిహీనంగా నాశనం చేయడం వల్ల విలువైన వృక్ష జంతుజాలం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు.